తాకట్టులో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేస్తే ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. నమస్కారం. నేను మీ జాహ్నవి మనతో ఉన్నారు. ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితురాలు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, రాజరాజేశ్వరి రాజశ్యామల అమ్మవారి ఉపాసకురాలు సురంపుడి భానుకోటేశ్వరి అక్క. మాట్లాడేద్దాం. నమస్తే అక్క. జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. అక్క, అంటే సాధారణంగా సప్త శనివారాల వ్రతం ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం ఓకే క్రితం వీడియోలో. అయితే ఇలా ఒక్కొక్క వ్రతానికి, ఒక్కొక్క ముడుపుకి, ఒక్కొక్క రెమెడీకి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది. అలానే 7 సోమవారాలు పరమేశ్వరుడికి ప్రీతికరం. ఈ 7 సోమవారాల వ్రత కథ అని చెప్పేసి నేను ఎక్కడో పుస్తకం కూడా చూశానక్క. అంటే ఈ 7 సోమవారాల యొక్క విశిష్టత ఏమిటి? అంటే ఇది కూడా సప్త శనివారాల లాగానేనా? అది చేసిన వారికి ఎలాంటి ఫలితం కలుగుతుంది? ఎవరైనా దీన్ని చేయవచ్చు అంటారా? అందరూ చేయొచ్చు. శివపార్వతులు ఆది దంపతులు వాళ్ళు. ఆది దంపతులు శివపార్వతులు. శివపార్వతుల కటాక్షం ఉంటే భార్యాభర్తల మధ్య విభేదాలు తొలగిపోతాయి. ప్రధానంగా ఈ వ్రతం యొక్క పరమార్థం లక్ష్మీ కటాక్షం, శ్రీలక్ష్మి కటాక్షం. శ్రీలక్ష్మి కటాక్షం దీన్ని చెయ్యాలంటే మొదటి సోమవారం, 7 సోమవారాలు వ్రత కదా బుక్ కొనుక్కొచ్చుకొని సోమవారం పూట తల స్నానం చేయాలి. అంటే తలంటి పోసుకోకూడదు, షాంపూ పెట్టకూడదు, కేవలంగా తల స్నానం చేయాలి. తల స్నానం చేసి దీనికి 2 పద్ధతులు ఉంటాయి జాహ్నవి. ఒకటి సాయంత్రం పూట, సాయంత్రం దాకా ఉపవాసం ఉండి సాయంత్రం కథ చదువుకొని అక్షింతలు వేసుకొని అలా చేసేది ఒకటి ఉంటుంది. అలా ఉపవాసం ఉండలేని వాళ్ళు పొద్దున్న అయినా సరే కథ చదువుకొని అక్షింతలు స్వామివారి ముందు నుంచి వాళ్ళ శిరస్సును చల్లుకోవాలి. ఆ రోజు వరకు ఆహార నియమాలు పాటించాలి. ఆ రోజు బ్రహ్మచర్యం పాటించాలి. కుదిరితే ఆ రోజు శివాలయానికి వెళ్ళి శివుడికి పాలాభిషేకం చేయాలి. కుదరకపోతే ఇంట్లో పూజ చేసుకున్నా సరిపోతుంది. అలానే శివపార్వతులు ఇద్దరికి తెల్లటి పూలమాల సమర్పించాలి. అది ఇంటి ముందే నందివర్ధనం, గరుడవర్ధనం అవైనా పర్వాలేదు, లేదా మల్లెపూలు, సన్నజాజులు, విరజాజులు ఇవైనా కాగడ మల్ల ఏవైనా పెట్టవచ్చు. ఇలా పెట్టి స్వామివారిని పూజించాలన్నమాట. అలా స్వామివారికి మాల వేసేసేసి ఎవరైతే ఈ కథను భక్తి శ్రద్ధలతో చదువుతారో వాళ్ళకి లక్ష్మీప్రదం అనమాట. ఇది 7 సోమవారాలు చేయాలి. 7వ సోమవారం లాస్ట్ సోమవారం కాబట్టి ఆ సోమవారం ఎవరైనా బ్రాహ్మణ దంపతుల్ని ఇంటికి పిలవాలి. ఇంటికి పిలిచి ఒక్కళ్ళని పిలవకూడదు, దంపతుల్ని పిలవాలి. పిలిచి వాళ్ళకి భోజనం పెట్టాలి. ఆది దంపతుల్లాగా. శివపార్వతులే వాళ్ళ ఇంటికి వచ్చి భోజనం చేస్తున్నారు అన్నంత భక్తి శ్రద్ధలతోటి మడిగా వాళ్ళకి అన్నం వండి మొత్తం ఆ రోజు చేసే దాంట్లో అన్నిట్లో నెయ్యి వాడాలి. కనీసం నెయ్యి మొత్తం వాడలేకపోయినా పైన అభీకరించాలి. అంటే ఆవు నెయ్యి కొంచెం పైన అభీకరించాలి. యాక్చువల్గా నెయ్యితో చేసిన ముష్టాన్న భోజనం బ్రాహ్మణుల దంపతులకి ఎవరైతే పెడతారో ఈ 7 సోమవారాలు వ్రతం చేసుకున్న వాళ్ళకి పరిపూర్ణ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అనమాట. ఒక్క నిమిషం ఎందుకు అమ్మవారే మీ నోట్లోంచి పలికించినట్టు అనిపించింది నాకు. పరిపూర్ణమైన లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఇక యథావిధిగా వాళ్ళకి శక్తి ఉంటే వాళ్ళకి వస్త్రాలు ఇచ్చి వాళ్ళ ఆశీస్సులు అందుకుంటే కనుక చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి. ఇది ముందు ఇంట్లో కుటుంబంలో ఆప్యాయత, అన్యోన్యత, సఖ్యతని కలిగిస్తుంది. ఉన్న వాళ్ళకైతే ఇంకా పెరుగుతుంది, లేని వాళ్ళకైనా కలిగిస్తుంది. తర్వాత ఐశ్వర్యం వస్తుంది. అంటే ఎందుకు ఇది చెప్తున్నానంటే ఎక్కడైతే కీచులాటలు ఉంటాయో, ఎక్కడైతే కలహాలు ఉంటాయో, ఎక్కడైతే కంటి తుడుపులు ఉంటాయో అక్కడికి రావడానికి అమ్మవారు ఇష్టపడదు. అందుకని ముందు పరమశివుడు ఏం చేస్తాడంటే వీళ్ళింట్లో అందరి మధ్య అన్యోన్యతని, ఐకమత్యాన్ని కలిగిస్తాడు. ఈ ఐకమత్యం ఉన్న చోట వాదులాటలు ఎక్కడ ఉంటాయి చెప్పండి? ఒకళ్ళ మాటలు ఒకళ్ళు వింటారు. అక్కడ శ్రీలక్ష్మి అమ్మవారు వచ్చి తిష్ట వేసుకొని కూర్చోవడానికి ముందు పరిస్థితులన్నీ ఆయన సుగమం చేసి తర్వాత రావమ్మ మహాలక్ష్మి రావమ్మ అంటూ ఆహ్వానిస్తారు అనమాట. అలా శ్రీలక్ష్మి కటాక్షం ఈ వ్రతం చేసిన వాళ్ళకి నిస్సందేహంగా పరమశివుడు కృపా కటాక్షాల వల్ల కలుగుతుంది జాహ్నవి. అయితే ఈ పురాణాల్లో ఈ కథలు కానీ, ఈ రెమెడీస్ కానీ ఎలాంటి సమస్యకు సొల్యూషన్ అయినా పార్వతీ అమ్మవారికి పరమశివుడు వివరిస్తున్నట్టుగా ఉంటుంది. నేను ఇది ఎంత ఎక్కడో చదివాను. కార్తీక పురాణం తీసుకున్నా, ఏ పురాణాల్లో మీకు వరలక్ష్మి వ్రతం కూడా అంతే కదా. పరమశివుడు పార్వతీ అమ్మవారిని అడుగుతారు. ఆ పార్వతీ అమ్మవారు అడుగుతుంది పరమశివుడిని, నాదా లోకంలో స్త్రీలందరూ కూడా సుమంగళులుగా అఖండ సౌభాగ్యాలతోటి, అష్టైశ్వర్యాలతోటి భూమిపైన నివసించినంత కాలం అన్ని సౌభాగ్యాలతోటి విరాజిల్లుతూ
వాళ్ళు ముక్తి పొందాలి. అంటే తదనంతరం వాళ్ళ జన్మ తదనంతరం ముక్తి పొందే మార్గం ఏమన్నా ఉందా అంటే, ఓలలన వరలక్ష్మి వ్రతము ఆడవాళ్ళకి అత్యద్భుతమైన ఆయుధము అని చెప్పి పరమశివుడు, అది మనకు వ్రత కథలో ఉంటుంది. వ్రత కథలో ఉంటుంది. దాన్ని నిజంగా ప్రతి ఒక్క స్త్రీ కదా, ప్రతి ఒక్క స్త్రీ, ముఖ్యంగా మన తెలుగు వారైతే అసలు ఎవరూ కూడా మిస్ అవ్వకుండా, ఒక వారం మిస్ అయితే ఇంకొక వారం ఖచ్చితంగా చేసుకుని తీరుతారు. అంత పవిత్రమైన వ్రతం. అయితే ఇది కూడా అలానే 7 వారాల 7 సోమవారాల వ్రతం కూడా ఆవిడ అంతే పరమశివుడి నుంచి వచ్చిన ఆ వ్రతం అన్నమాట. ఇది పరమశివుడు పార్వతీ అమ్మవారికి చెప్పింది. అయితే అక్క, ఈ వ్రతాలు, ఈ పూజలు, వీటన్నిటిలో ఆ వ్రత విధానం ఇదంతా ఉంటుంది. అదంతా చదువుతాం, యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అవుతాం. వీటన్నిటితో పాటు స్పెషల్గా ముఖ్యంగా ఈ సోమవారం 7 సోమవారాల వ్రతం చేసినప్పుడు అంటే ఆ పుస్తకంలో లేనిది ఖచ్చితంగా పాటించవలసింది ఒక నియమం అంటూ ఏదైనా ఉంటుందా? వీలుంటే మౌన వ్రతం పాటించి, అంతేనా? నాలాంటి వాళ్ళకి అది సాధ్యం కాదు కదా. అందుకే అది పాటిస్తే చాలా మంచిది. అంటే అవసరమైనప్పుడు మాట్లాడాలి, అంటే ఊరికే మాట్లాడకూడదు. అంటే మౌన వ్రతము అంటే అసలు కామ్గా ఉండమని కాదా? అంటే కామ్గానే ఉండాలి మౌన వ్రతం. ఇప్పుడు ప్రాక్టికల్గా అందరికీ అది సాధ్యం కాదు కదా. మితభాషంగా ఉండాలన్నమాట. ఆ రోజు వరకు అవసరమైనంత వరకే మాట్లాడాలి. మౌన వ్రతం యొక్క అంతరార్థం ఏంటంటే, ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం, ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుకుంటాం, లోపల నుంచి ఆనందం వెల్లివిరుస్తూ ఉంటుంది. అది కొంతమందితో మాట్లాడితే లోపల ఆవేశం వచ్చేస్తూ ఉంటుంది. కొంతమందితో మాట్లాడితే విచారం, దుఃఖం ఉంటుంది. అంటే ఇలా ఉంటుందని కాదు, ఆ రోజు ఎలాంటి అరిషడ్ వర్గాలకి లోను కాకుండా ఉంటే మౌన వ్రతం తరుణోపాయం అని మనకి పరమశివుడికి మౌన వ్రతం బాగా కలిసి వస్తుంది. మౌన వ్రతం చేస్తే ఆయన తొందరగా ప్రసన్నుడు. ఎందుకంటే ఆయన ఎప్పుడు నిర్విరామంగా, మీరు ఎక్కడన్నా చూడండి, ఏ కథల్లో అన్నా చూడండి, విష్ణుమూర్తి, బ్రహ్మదేవుడు వీళ్ళు పాట పడతారు. పరమశివుడు చాలా తక్కువగా ధ్యానం చేసుకుంటూ ఉంటారు, ఎప్పుడు ధ్యానం చేసుకుంటూనే ఉంటారు. అంటే అలంకారం అసలు లేకుండా. అంటే ఆయన రుద్రుడు కదా, రుద్రభూమిలో ఆయన తిరుగుతూ ఉంటారు. రుద్రభూమిలో అందరూ మౌనంగానే ఉంటారు. సో అంటే నేను ఊరికే చెప్తున్నాను అది. అంటే మౌనం పాటించే వాళ్ళు అంటే ఆయనకి చాలా పరమ ప్రీతి అనమాట. మౌనం పాటిస్తే ఆయన బట్ సమయానికి తగ్గినట్టుగా అవసరం అయితే, ఇప్పుడు ఇంపార్టెంట్ ఆఫీస్ కాల్ ఉంది, మౌన వ్రతం మాట్లాడిపోతే వాళ్ళ ఉద్యోగానికి ఇబ్బంది కలగచ్చు. వ్యాపారస్తులు ఉంటారు, వాళ్ళ క్లయింట్స్తో డీల్ చేయాలి, అలాంటప్పుడు పర్వాలేదు. కానీ వీలైనంత వరకు తక్కువగా మాట్లాడాలి. మితభాషిత్వం ఆ రోజు ఎంచుకుంటే కనుక చాలా బాగుంటుంది అనమాట. ఓకే. సో మొత్తానికి ముఖ్యంగా మౌన వ్రతం కుదిరినంత మితభాషిగా ఉంటూ ఈ వ్రతాన్ని కనుక చేసుకుంటే ఖచ్చితమైన ఫలితం అయితే ఉంటుంది. ఓకే. సో చాలా విధి విధానాలు కూడా చాలా చక్కగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారట. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అక్క. సర్వే జన సుఖనో భవంతు, మంగళం, నమో భగవతే వాసుదేవాయ. సో చూసారు కదండి, మరి 7 సోమవారాల వ్రతం, దాన్ని ఆచరించిన వారికి కలిగే ఫలితము. సో ప్రతి ఒక్కరి జీవితంలో అనుకున్నవి అనుకున్నట్టుగా జరగాలన్నా, నిత్యము లక్ష్మి మన ఇంట సమృద్ధిగా ఉండాలన్నా, మరి ఈ 7 శనివారాల వ్రతం ఎలా ఉపయోగపడుతుంది, అసలు ఆ విధి విధానాలు ఏంటి, ఏం చేయాలనేది చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. మరో చక్కటి కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. మరి అదేవిధంగా మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ, లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకు సంబంధించి కానీ భానుకోటేశ్వరి ఎక్కడ సంప్రదించాలి, అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి. నమస్తే.